ఈరోజు ఈవినింగ్ వచ్చేసి నేను కొన్ని మొక్కల్ని రిపోర్టింగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో, నేను నర్సరీ నుంచి 2 మొక్కలు తీసుకొచ్చాను. మినిమమ్ ఒక 4-5 డేస్ బ్యాక్. సో, ఇవాళ రిపోర్టింగ్ చేశాను. సో, రిపోర్టింగ్ వీడియో అనేది నేను తీయలేకపోయాను. ఇలాంటిదే సేమ్ మొక్క మన దగ్గర వైట్ కలర్ ఉండింది. సో, ఇప్పుడు ఈ కలర్ తీసేసుకున్నాం. కలర్ చాలా బాగుంది కదా! చిన్న చిన్న ఫ్లవర్స్‌వి. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫ్లవర్స్ మొత్తం కూడా మనం తెచ్చిన తర్వాత వచ్చింది. సో, దీనికొచ్చేసి ఫ్లవర్స్ అనేవి లేవు. ఒకటే మొక్క ఉండింది. సో, మనం ఆ రోజు ఈ మొక్క తీసుకుందాం అనుకున్నాము. కానీ తీసుకోలేదు. ఈ మొక్క కోసం మనము మినిమమ్ ఒక 2-3 టైమ్స్ నర్సరీకి వెళ్ళడం జరిగింది. అక్కడ లేదు. సో, ఆ రోజైతే మొక్కలన్నీ అయిపోయి ఇలా మాత్రం జస్ట్ ఇలానే ఉండింది. ఏ ఫ్లవర్ కూడా రాలేదు. సో, మనకి 5 డేస్‌లో ఇలా ఫ్లవరింగ్ వచ్చేసింది చూడండి. అదే నేను ప్రతి వీడియోలో చెప్పేది. నర్సరీ నుంచి మనం తెచ్చిన తర్వాత ఒక 4-5 డేస్ అనేది మన వాతావరణానికి పెట్టుకోవాలి. సో, అవి మన వాతావరణానికి సెట్ అయ్యి కొంచెం గ్రోతింగ్ అనేది కనిపిస్తున్నప్పుడు మీరు రిపోర్టింగ్ చేసుకోవచ్చు. సో, మనకి కొన్ని ఏమైనా తక్కువ ఉంటే దానికి కావాల్సిన పోషణ అందించి మనం రిపోర్టింగ్ చేయొచ్చు. ఓకేనా? ఒక చిన్న వెసల్‌లో వేసేసాను. చాలా అందంగా ఉంది. ఏమంటారు, ఒక ఫ్లవర్ వాజ్ లాగా. తర్వాత ఈ మొక్క తీసుకున్నాను. 2 మొక్కలు అదే రోజు తీసుకోవడం జరిగింది 5 డేస్ బ్యాక్. సో, దీన్ని కూడా ఇలా ఒక చిన్న వాటిలో రిపోర్టింగ్ చేశాను. చాలా అందంగా ఉంది కదా! సో, ఆకులు చాలా బావుంటాయి. 2 కలర్స్ వస్తాయి మనకిందులో. సో, ఫ్రెండ్స్, ఈ ఆకుల్ని మనం సలాడ్స్‌లా కూడా యూజ్ చేయొచ్చు. సో, చికెన్‌కి సైడ్ డిష్ మనం సలాడ్స్‌లా అందులో ఈ ఆకులు మొత్తాన్ని కూడా వేసి సర్వ్ చేసుకోవచ్చు. సో, ఇవి తినే ఆకులే ఫ్రెండ్స్. చాలా అందంగా ఉంటాయి. మన మిద్దె తోటల్లో ఇలాంటి ఆకులు పెంచడం, అవి హార్వెస్ట్ చేసేసుకొని మనం మన కిచెన్‌లో యూజ్ చేయడం అనేది చాలా బావుండిద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజే నేను మా చుట్టాల వాళ్ళ ఇంట్లో కొన్ని కొమ్మలనేవి తెంచుకొని తేవడం జరిగింది. సో, వాళ్ళు ఇచ్చారు. ఇవి వెయ్యండి వస్తాయి అనేసి. సో, చూడండి, వామాకు మన మిద్దె తోటలో వామాకు అనేది లేదు. జస్ట్ ఇలా ముట్టుకుంటేనే స్మెల్, వాటర్‌తో వాష్ చేసినా గూడా స్మెల్ పోవట్లేదు. అంత స్ట్రాంగ్‌గా ఉంది ఈ వామాకు స్మెల్. ఒక చిన్న ఏమంటారు, కొమ్మ ఇచ్చారు. జస్ట్ ఇంతే. సో, మీరు చూస్తున్నారు గదా! ఇంతే. ఇంకా కింద వచ్చేసి నేను ఈ ఆకులన్నీ కూడా తీసేసి రిపోర్టింగ్ చేశాను వీటికి. దీన్ని చూడండి, ఒక చిన్న దాంట్లో. సో, ఇప్పుడే రిపోర్టింగ్ చేశాను. వాటర్ అనేది ఇంకా చల్లలేదు. వాటర్ చల్లాలి. వన్స్ ఇలా జస్ట్ ఈరోజు చేసుకున్న పనులనేవి మీతో షేర్ చేద్దామనేసి చిన్న వీడియో అనేది తీస్తున్నాను. ఈ వీడియో తర్వాత వాటర్ చల్లేసుకొని మనం ఎక్కడ పెట్టుకోవాలి అనేది ప్లేస్, కొంచెం ఎండ తగిలే చోట, ఎండ కొంచెం తక్కువ ఉండే చోట ఏమేమి ఉంటాయనేసి మనం పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే సో, చూడండి, మందారం మొక్క. కలర్ చాలా బాగుంది కదా! సో, సేమ్ కూడా ఇది కూడా ఒక చిన్న కొమ్మ ఇవ్వడం జరిగింది. ఆ కొమ్మని నేను ఇలా ఒక చిన్న దాంట్లో రిపోర్టింగ్ చేశాను. సో, మనం 1 వీక్ చూద్దాము. దీని గ్రోత్ అనేది ఎలా ఉండిద్దో. 1 వీక్ తర్వాత మనం మొత్తం కూడా రిజల్ట్ అనేది తెలుస్తది. సో, ఈ వామాకుది ఇంకా ఈ మందారం ఆకు, ఇవి మనం గ్రాఫ్టెడ్ మొక్కలు కాబట్టి ఆల్రెడీ మనము 1 వీక్ అయిపోయింది కదా! 5 డేస్ అయిపోయింది మినిమము. సో, మనకి దీనితో ఇంకా ఏం ప్రాబ్లమ్ అనేది లేదు. చాలా మంచిగా వస్తది. చాలా అందంగా ఉన్నాయి గదా! సో, ఎస్పెషల్లీ ఈ మొక్క. సో, ఇలా కొమ్మలతో రిపోర్టింగ్ చేయడం జరిగింది. సో, ఇది మొత్తం ఒక్కసారి మనం కొమ్మ కట్ చేసిన తర్వాత అవి మొత్తం కూడా వెంటనే వాడిపోతాయి. సో, చాలా జాగ్రత్త తీసేసుకోవాలి మనము. సో, నార్మల్‌గా అయితే రిపోర్టింగ్ చేసేటప్పుడు ఈ కొమ్మలన్నీ కూడా కటింగ్ చేసి రిపోర్టింగ్ చేయడం జరిగిద్ది. నేనైతే అలా చేయలేదు. జస్ట్ ఉంచుదాం అలానే. సో, మనకి గ్రోతింగ్ వచ్చే టైంకి ఇవి కూడా మంచిగా స్ట్రాంగ్‌గా నిలబడతాయి. అప్పుడే మనకి అర్థమైతది. సో, మొక్క అనేది బతికింది అనేసి. చూద్దాం, 1 వీక్ తర్వాత నేను మీకు ఈ మొక్క అనేది చూపిస్తాను. అంటే అది బ్రతికిందా అంటే మామూలుగా ఉన్నది లేనిది అనేది మాత్రం మీకు కన్ఫర్మ్‌గా ఏదో ఒక వీడియోలో అనేది 1 వీక్ తర్వాత నేను ఈ మొక్కని చూపిస్తాను. సరేనా? ఈ మొక్క ఇంకా ఈ మొక్క. సో, మనం కొమ్మ నుంచి వేసేసుకున్నాం కదా! సో, ఇవండి ఈరోజు నేను చేసుకున్న ఈవినింగ్ టైం పనులు.
మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. అదేవిధంగా ఛానెల్‌ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సో, మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఫర్దర్‌గా నేను ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి మీ దగ్గర తీసుకొని రాగలను. కుకింగ్ కానివ్వండి, ఇంకా గార్డెనింగ్‌కి రిలేటెడ్ వీడియోస్ అనేవి అన్నీ కూడా యూజ్‌ఫుల్ వీడియోస్ అనేవి నేను పెట్టడం జరుగుతుంది. చాలా సింపుల్‌గా టేస్టీ కుకింగ్ అనేది మనం చేసేసుకోవచ్చు. అదేవిధంగా చిన్న మిద్దె తోటల్లో నుంచి పెద్ద మిద్దె తోటగా మనం గ్రో చేసేసుకోవచ్చు. సో, ప్లీజ్ సపోర్ట్ చేస్తా ఉండండి. సరేనా? సో, మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.